For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ప్రజెంట్ జనరేషన్ ఎలా మారిపోయింది అంటే దేవుణ్ణి కూడా ఒక అపహాస్యంగా చేసే రోజులకు జారిపోయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా ఒకటే సొల్యూషన్, అది కూడా మరణం ఒకటే అనుకునే స్టేజ్లోకి దిగిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇక్కడ తప్పు ఎవరిది? మనదా లేకుంటే మనం చుట్టూ ఉన్న సొసైటీదా? ఫస్ట్ మనం మారితేనే సొసైటీ మారుతుంది అని నేను అంటాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు దేవుణ్ణి దేవుళ్ళ ఎలా చూడాలి, ఎలా పూజించాలి, ఇవైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈరోజు మనతో పాటు వనజ రామశెట్టి గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేము ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో నా చిన్నప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ నేను చాలా వరకు చూస్తున్నా. లైక్ ఎలా అంటే నా చిన్నప్పుడు వీధికి ఒక వినాయకుడిని మాత్రమే పెట్టేవారు. లైక్ ఊరంతా కలిపి ఎక్కడో ఒక్క చోట మాత్రమే వినాయకుడు ఉండేవారు. అండ్ ఊరంతా కలిపి అదే టైంకి వెళ్ళి అదే టైంలో పూజలు చేసుకొని ప్రసాదాలు హడావిడి ఒక పండగ వాతావరణం చాలా బాగుండేది. 9 రోజులు కూడా చాలా సంతోషంగా ఉండేది. లైక్ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే ఇంటికి ఒక వినాయకుడు, వీధికి ఒక వినాయకుడు. ఎందుకని ఇలా మారిపోతుంది అంటారు? లైక్ దేవుణ్ణి కూడా దేవుళ్ళ చూడడం మానేశారు. అదేదో ఒక పోటీ అన్నట్టుగా పీపుల్స్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. సో ఇది తప్పు అని చెప్పే బాధ్యత పెద్దవాళ్ళగా పేరెంట్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు పెద్దవాళ్ళది తప్పనచ్చా లేకుంటే ఇలా చేస్తున్న పిల్లలది తప్పనచ్చ అంటారా? ఎవరిది తప్పు పట్టచ్చు? ఇక్కడ తప్పు ఒప్పు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, బికాస్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏంటంటే అది లెగసీ క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మా పేరెంట్స్ వినాయకుడు పండాలు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతామన్న గ్రూప్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పెట్టి ఉంటారు, వాళ్ళ ఫాదర్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అలా కొంత లెగసీస్ అలా కంటిన్యూ చేస్తారు. అది ఒక అంటే చాలా చెప్తారు అనమాట. ఒకప్పుడు వినాయకుడు చందాలు కలెక్ట్ చేసి దాంట్లో స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ మధ్య చందాలు నేను ఎక్కువ చూడట్లేదు యాక్చువల్గా. వాళ్ళు నార్మల్గా ప్రాబబ్లీ వాళ్ళే మనీ వేసుకొని ఒక వినాయకుడిది స్పాన్సర్స్ ఎక్కువ వచ్చేసారు కదా ఈ మధ్య. ఒక్కొక్కరు ఇంతకుముందు 5-10 ఇచ్చేవాళ్ళం, ఈ మధ్య స్పాన్సరర్స్ ఉంటారు. ఒక మార్వాడి షాప్ ఎవరైనా లొకాలిటీలో ఉంటే వాళ్ళు ఒక టెంట్ వేయిస్తారు, విగ్రహం ఒకరు కొనిస్తారు. సో ఇదంతా ఈజీ అయిపోయింది. అయితే మోర్ టు డూ విత్ అందరూ ఓకే భోజనాలు కలిసి ఆ 9 రోజులు కలిసి తినడం, ఇది కొంచెం అందులో కాస్త ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా వెకిలిగా చేసే ఇవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే కాన్సెప్ట్ తెలవకుండా ఓకే ఆ వినాయకుడిని ఒక పండగ, వినాయక చవితి ఆ నవరాత్రులు పండగ వాతావరణం కంటే కూడా ఎక్కువ ఫన్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి ఇక్కడ కదా. అక్కడ ఎవడు మనకి డీజే అడగలేదు, పిచ్చి సినిమా పాటలు అడగలేదు అక్కడ వినాయకుడి దగ్గర. ఓకే, అదొక వంకగా పెట్టుకుని అవన్నీ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ నవరాత్రుల్లో ఏంటంటే ఏమంటారు, నవరాత్రులు చవితి రోజు మొదలుపెట్టి 9 రోజులు వినాయకుడు మహాభారతం రాశాడు కాబట్టి ఆ స్పీడ్ని అందుకున్నాడు అనమాట. ఎక్కడ ఆపకుండా. వేదవ్యాసుడు ఏం చెప్తాడంటే, నేను మహాభారతం చెప్తే నువ్వు రాస్తూ ఉండాలి. ఆ 9 రోజులు ఎక్కడ బ్రేక్ లేకుండా ఆయన రాసిన తర్వాత బాడీ చాలా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఆయన తీసుకెళ్ళి నీళ్ళలో పెడతాడు అనమాట. ఆ పెట్టినప్పుడు అందుకని ఏమంటారు 9 days తర్వాత వినాయకుడిని నిమజ్జనం అందుకని చేస్తాం మనం. యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ అంతా వదిలేసి ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనానికి 100 కారణాలు ఉన్నాయి. ఆ మట్టి ఏదైతే ఉంటుందో మట్టితోటి చేయాలి. కానీ ఇప్పుడు మట్టి ఎక్కడ వాడుతున్నాం? ప్లాస్టిక్ వాడుతున్నాం మనం. ప్లాస్టిక్ కరగదు. ఈ వర్షాకాలంలో వచ్చే రోగాలు, రొస్టులు ఇవన్నీ తగ్గాలి కాబట్టి ఆ పత్తిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పట్టుకెళ్ళి మనం 9వ రోజు నీళ్ళల్లో కలిపినప్పుడు ఔషధ గుణాలు పెరుగుతాయి అన్నమాట వాటర్లో. ఈ కాలుష్యం అంతా పోయి ఆ నీళ్ళు తాగినప్పుడు మనకు అది ఒక డీటాక్స్ వాటర్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ ఎవరికి తెలియదు యాక్చువల్గా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అందుకని ఏమంటాను అన్నట్టుగా పేరెంట్స్ పిల్లలకి ఒకప్పుడు చిన్నప్పుడు అంతా కూర్చోబెట్టి రామాయణం చెప్పేవాళ్ళం. స్టోరీ ఇవన్నీ మారల్ స్టోరీస్. నిజంగా అయినాయా, నిజంగా ఉన్నారా అంటే అవన్నిటికంటే కూడా అందులో ఉన్న మారల్ ఏదైతే ఉందో, ఆ మంచి ఏదైతే ఉందో, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పెద్దవాళ్ళ పట్ల మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, మన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మన ట్రెడిషన్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ మధ్య ఎవరు చెప్పట్లేదు కదా. పిల్లల్ని అతిగారాభం చేసేసి పర్వాలేదులే మెల్లిగా లేవు, పర్వాలేదులే స్నానం చేసుకోకపోయినా పర్వాలేదులే, ఈరోజు స్కూల్కి వెళ్ళిపో, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకుంటూ వచ్చేసాం కదా. మన లైఫ్ స్టైల్లో కానీ మన పద్ధతుల్ని మెల్లిమెల్లిగా డిజోన్ చేసేస్తున్నాం అనమాట.
ఇప్పుడు నార్మల్గా ఒకప్పుడు ఏంటి ఉదయం లేవగానే ఫస్ట్ మన నెట్ అటు ఇటు కదలనిచ్చేవాళ్ళు కదా, వెళ్ళగానే ఫస్ట్ వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం అయి చేసుకున్న తర్వాత మన చేతికి పాల గ్లాసో లేకపోతే బ్రేక్ఫాస్టో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా. పేరెంట్స్ కూడా అయ్యో పిల్లలు అలసిపోయారులే, అయ్యో పర్వాలేదులే. ఎందుకు అంటే మార్పు ఎక్కడ జరిగింది అంటే మనకి లేని కంఫర్ట్ పిల్లలకి ఇచ్చేద్దాము అన్న ఒక థాట్ ఏదైతే ఎక్కువగా ఉంది ఈ మధ్య. అబ్బా ఈ లగ్జరీ మేము చూడలేదు, పోనీ మా పిల్లలైనా చూడని. అలా అన్న పిల్లల్ని మనమే ఎంతో కొంత కాదు 90% ఇంపాక్ట్ పేరెంట్స్ నుంచే పిల్లలకి వెళ్తుంది. అంతే. మనం చెప్పడం కూడా సరిగా ఎందుకు అంటే ఈ సొసైటీలో అయ్యే రకరకాల సూసైడ్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది, అమ్మో మా పిల్లోడు కూడా ఇలాగ చేసేస్తాడేమో అనేసి అది చెయ్యకుండా ఉండే ప్రాసెస్లో పిల్లల్ని అతిగా చేసేసి వాళ్ళకి పద్ధతులు నేర్పించకుండా ఉన్నాం అంతే, అంతకంటే ఏం లేదు. అండ్ అవన్నీ అలాగా ఇక్కడ క్యారీ అవుతున్నాయి అన్నమాట. వినాయక చవితి అంటే ఒక ఈవెంట్ లాగా, ఒక ఫన్ యాక్టివిటీ లాగా. సో అక్కడ కూడా పేరెంట్స్ ఫస్ట్ ఎవరైతే ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారో, అంటే ఈ మధ్య చాలా చాలా ప్రవచనకర్తల దగ్గర నుంచి ఈ స్పిరిచువల్ హీలర్స్ అందరూ మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడేది ఎంతవరకు మనం అర్థం చేసుకొని ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం. వినాయక చవితి చేస్తున్నాము, ప్రతి కాలనీలో ఒక్కొక్క సందుకో వినాయకుడిని పెట్టేస్తున్నాము అంటే అదొక పాజిటివ్ వైబ్ తీసుకురావాలి. అంటే ఆ ప్లేసెస్లో వినాయకుడి గురించి కానీ చెప్పడం అంటే ఏదో బోర్ కొట్టేలాగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు గణేష్ అని సీరియల్స్ వస్తాయి చూడు, కార్టూన్ షోస్ అని పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. హనుమాన్ది ఒకటి వస్తుంది, ఏదో గణేష్, ఏదో మై ఫ్రెండ్ గణేష్ అనో ఏదో సంథింగ్. ఓకే, అవన్నీ చూస్తుంటే అవి ఒక ఫన్ యాక్టివిటీ అలా కూడా చెప్పొచ్చు. కాకపోతే ఆ 9 days ఓన్లీ మనము వాటి చుట్టూ అంటే మన పురాణాల చుట్టూ మన పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వెళ్తే అదొక పాజిటివ్ వైబ్, ఎనర్జీస్, యూనివర్స్ అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఆ ఎనర్జీస్ని మనం ఇన్వోక్ చేయాల్సిందే. అలా కాకుండా మనం చేసే పిచ్చి పిచ్చి చేష్టలు, వెకిలి డాన్సులు, డీజేలు, మందు తాగేసి వినాయకుడిని నిమజ్జనం చేయడాలు, ఇవన్నీ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఆబ్వియస్గా. మేడం మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డ్రింక్ చేసి నిమజ్జనం దగ్గరికి వెళ్తారు. లైక్ మనకి పూర్వకాలంలో తాగడం కాదు కదా, ఏదైనా చెడు ఆలోచన వచ్చినా కూడా దేవుడి దగ్గరికి రాకూడదు, కొంచెం దూరంగా ఉండాలి అనేటట్టు మాట్లాడేవారు మన పెద్దలు. బట్ ఇప్పుడేమైతుంది అంటే తాగేసి దేవుడిని నిమజ్జనం చేయడానికి వెళ్తారు. ఆ దేవుని నిమజ్జనం టైంలో కూడా డీజేలు అదొక అనవసరంగా పెడుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ డీజేలో వచ్చే సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే పక్కన అక్కడ దేవుడు ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా ఎవరికి ఉండదు. ఆ యొక్క అశ్లీకరమైన పాటలు, అసహ్యమైన బూతులతో వచ్చే పాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఆ పాటలతోని ఫుల్లుగా తాగేసి దేవుని నిమజ్జనానికి తీసుకెళ్తారు. తీసుకొచ్చేటప్పుడు కూడా వినాయకుడిని కొంచెం జాగ్రత్తగా తీసుకొస్తారు. కానీ వెళ్ళేటప్పుడు ఏదో ఇట్లా చెరువు మీద పెట్టి ఇలా తోసేస్తారు వినాయకుడిని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చేయడం కరెక్టేనా? అసలు నిజానికి నిమజ్జనం చేసే పద్ధతి ఎలా ఉండాలంటారు? ఎలా చేస్తే అది పూర్తి నిమజ్జనం అవుతుంది? ఓకే, సో నేను ఈ మధ్య రీసెంట్గా వినాయక చవితి రోజు మహారాష్ట్రలో ఉన్నా. ఓకే, మహారాష్ట్రలో ఉన్నప్పుడు నీకు ఆ క్లిప్పింగ్ షేర్ చేస్తాను ప్రాబబ్లీ. అక్కడ వినాయకుడిని తీసుకొచ్చే పద్ధతి ఫస్ట్ థింగ్ ఎంత అద్భుతంగా తీసుకొచ్చారంటే, ఆ మహారాష్ట్ర ట్రెడిషన్ ఫాలో అవుతూ అందరూ ఐ థింక్ ఒక 300-400 మంది ఉన్నారు. ఎక్కడ డిస్టర్బెన్స్, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు చక్కగా ఒక డిసిప్లిన్గా వాళ్ళ పద్ధతి అంటే మహారాష్ట్రియన్ స్టైల్లో చీరలు కట్టుకొని, మగవాళ్ళు కూడా వాళ్ళ కుర్తా పైజామాస్ అవి వేసుకొని మంచి పాటలు, మంచి అంటే వినాయకుడికి సంబంధించిన పాటలు పాడుతూ భజన చేస్తూ వినాయకుడిని వాళ్ళు ప్రతిష్టకు తీసుకొచ్చారనమాట. కానీ ఇప్పుడు మనం అలా చేస్తున్నామా? చెయ్యట్లేదు. వినాయకుడిని ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మట్టి వినాయకుడిని అదే రోజు తయారు చేసి కళ్ళని అప్పుడు చెక్కేవాళ్ళు కాదనమాట, పచ్చి మట్టి ఉంటుంది కదా, అప్పటికప్పుడే అచ్చేయించి అదే రోజు తీసుకురావాలి. యాక్చువల్గా వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కళ్ళని మనం దిద్దేవాళ్ళం అనమాట. ఎందుకు? అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసినట్టు వినాయకుడిని. లేదు అవన్నీ కుదరట్లేదు, సరే ఈ మధ్య టైం కన్స్ట్రెయిన్స్ అవన్నీ ముందు రోజే వినాయకుడిని తెస్తే కళ్ళకు గంతలు కట్టి తీసుకొస్తారు వినాయకుడిని. వినాయక చవితి రోజు ఆ కళ్ళ గంతలు విప్పేస్తారు అనమాట. అప్పుడు వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసినట్టు. ఈ పద్ధతి ఎక్కడ ఫాలో అవుతున్నాం ఇప్పుడు మనం? అది కూడా ఫాలో అవ్వట్లేదు. సేమ్ ఇంకా మహారాష్ట్రలో కూడా నిమజ్జనం చేసేటప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో నార్త్లో అట్లా. కానీ అవి మనం చేయలేకపోతున్నాం ఈ తెలుగు రాష్ట్రాలు అనుకో. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇక్కడ ఉండేది హైదరాబాద్, ఇప్పుడు అన్ని ప్లేసెస్లో హైదరాబాద్ నుంచి కాస్త అన్ని ఊర్లు, ఆంధ్ర అటు సైడ్ కూడా వెళ్ళిపోయింది. సేమ్ ప్రొసీజర్స్ అక్కడ కూడా. కాకపోతే ఎవరో ఒకరు దానికి బ్రేక్ తీసుకొచ్చి ఇలా మన సాంప్రదాయబద్ధంగా వినాయకుడిని నిమజ్జనం చేయడం కూడా మనం అంటే ఆ భజనలు కానీ వినాయకుడికి సంబంధించి అవి కూడా బాగుంటాయి, బాగుండదని ఎవరంటారు?
ఇంత డీజేలు పెట్టుకొని అంత అల్లరి చేసేసి నలుగురికి ఇబ్బంది కలిగించేసి కాలనీలో గంటలు గంటలు ఓ చౌరస్తాలో నుంచొని మీరు చేసే సౌండ్కి దద్దరిల్లిపోయి ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఆఖరికి దేవుడు కూడా ఏం సంతోషించడు మనం ఇలా చేసే దాంట్లో. మన వినాయకుడు పూజ చేసేది మనకి విజ్డమ్ నాలెడ్జ్ రావాలని, మంచి తెలివితేటలు ఉండాలని, నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని మాత్రమే ఈ వినాయకుడి యొక్క కాన్సెప్ట్ మొత్తం అంతే కదా. ఆయన కాన్సన్ట్రేషన్కి, ఆయన బుద్ధికి, తెలివికి, స్పీడ్కి, అన్నిటికీ ఏది కావాలన్నా ఆయనని పూజ చేసే వాళ్ళము. ఇప్పుడు ఆయననే ఇబ్బంది పెట్టేసి చేస్తే ఆ పూజకి ఏమాత్రం ఫలితమే ఉండదు. కాబట్టి కొంచెం ట్రెడిషన్ మార్చి మన పద్ధతులను అనుసరించి మనం వినాయకుడి నిమజ్జనాలు గట్ట చేయగలిగితే, వేరే కంట్రీస్లో చేస్తారు, ఇప్పుడు బ్యాంకాక్, థాయిలాండ్, చైనా, ఈ ప్లేసెస్లో, సింగపూర్, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా వినాయకుడు ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. యాక్చువల్గా బ్యూటిఫుల్గా చేస్తారు అన్నమాట. ఇంత అల్లరి ఉండదు, ఇంత గోల ఉండదు అక్కడ. చాలా నీట్గా అంటే మనకు చూడబుద్ధి వేస్తుంది అనమాట, అంత బాగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనం అలా చేయగలిగితే అన్ని రకాలుగా బాగుంటుంది మనకి. వినాయక చవితి నిమజ్జనం చేసేటప్పుడు మనం చేసే ఈ చెత్త చెదారము, ప్లాస్టిక్ పాడేస్తూ ఉంటాము, అన్నాలు తినేసి ఎంగిలంతా పాడేస్తూ ఉంటాము కదా. అండ్ పండాలు అంతా విరగ్గొట్టేసాక అక్కడ మేకులు ఉంటాయి, ఇవన్నీ క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు ఆ 9 days పాపం వాళ్ళకి. ఇంకా ఎస్పెషల్లీ నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు క్లీన్ చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ మనం వేసేస్తూ ఉంటాము. సో వాళ్ళకి అప్రిసియేషన్గా వాళ్ళందరూ మన కోసం చేసే వాట్ ఎవర్ ఎఫర్ట్, అంటే సిటీని క్లీన్గా ఉంచడానికి చిన్న చేసే ఎఫర్ట్లో వాళ్ళకి మన వంతు మనం ఏం చేయగలిగితే హెల్ప్. వాళ్ళకి మేబీ ఆ పూట బ్రేక్ఫాస్ట్, అఫ్కోర్స్ వాళ్ళకి శాలరీస్ వస్తాయి, రావట్లేదని కాదు. వినాయక చవితి అయిపోయిన తర్వాత అండ్ ప్రతిరోజు రోడ్స్ అంతా క్లీన్గా ఉంచుతున్నారు. మీ అందరికీ బిగ్ థ్యాంక్ యూ. నమస్తే.